leadership is not controlling people, but it is giving them a direction and clarity for a better future. నా కంపెనీలో మోర్ దాన్ 100 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏదో ఒక తప్పు ఏదో ఒక టైంలో జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలిసి చేస్తారని నేను అనుకోను. వాళ్ళు తెలియక లేకపోతే అవగాహన లేకో విజన్ లేకో చేస్తారు. చేసినప్పుడు నేను వాళ్ళకి చాలా ఓపిక్గా ఇది మీరు చేసిన తప్పు, మన కంపెనీ గోల్ ఇది, ఈ గోల్ అచీవ్ అవ్వాలంటే మీరు ఇట్లా బిహేవ్ చేయాలనేది చెప్పి నేను ట్రైన్ చేస్తాను. సో నేను కంట్రోల్ చేయను, వాళ్ళని గైడ్ చేస్తాను, వాళ్ళకి ఒక విజన్ ఇస్తాను. ఇచ్చినప్పుడు దానివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు సరవుతారు, అప్పుడు కంపెనీ గోల్స్ అచీవ్ అవుతాయి. తర్వాత సెకండ్ లెవెల్ లీడర్షిప్ మనం జనరేట్ చేయాలి. ఎందుకంటే చాలామంది కళ్ళగంటూ ఉంటారు, నేను ఒక్కడనే గ్రేటు, నా వల్లనే కంపెనీ రన్ అవుద్దంటే చాలా మూర్ఖత్వం. ఏ కంపెనీ కూడా కంపెనీ ఓనర్ని బట్టి సక్సెస్ అవ్వదు. కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్, కీ ఎంప్లాయీస్, కంపెనీలో ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్లో మెయిన్ ఎంప్లాయీస్, వాళ్ళ డెడికేషను, వాళ్ళ లాయల్టీ, వాళ్ళ దాంతోనే మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, మీరు తప్పులు రెక్టిఫై చేస్తే సెకండ్ లెవెల్ లీడర్షిప్ని మీరు ట్రైన్ చేస్తున్నారు. వాళ్ళ కింద మళ్ళీ లీడర్స్ని తయారు చేస్తారు. దట్ ఈస్ వేర్ ఎంటైర్ కంపెనీ will become successful, not alone.